హే రామ్ ఈ రెండు మాటలు భారతదేశ చరిత్రలో చెరగని విషాదంగా నిలిచిపోయాయి. అశాంతి, అహింస, సత్యానికి ప్రతీక అయిన మహాత్మా గాంధీని కోల్పోయిన క్షణం అది. ఆ ఘటన జరిగి నేటికి 78 సంవత్సరాలు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది జనవరి 30న గాంధీజీ వర్ధంతిని గుర్తు చేసుకుంటూ దేశమంతా నివాళులర్పిస్తోంది. కానీ ఇదే రోజున మరో ప్రశ్న కూడా వినిపిస్తోంది. గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను కొన్ని ప్రాంతాల్లో ఎందుకు పూజిస్తున్నారు? అతన్ని హీరోలా ఎందుకు చూస్తున్నారు? ఇది చరిత్రను తప్పుగా అర్థం చేసుకున్న ఫలితమా, లేకపోతే దీని వెనుక మరేదైనా కారణం ఉందా అనేది ఇప్పుడు చూద్దాం. గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రధాని నరేంద్ర మోదీ గాంధీజీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, సైనికాధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో గాంధీజీకి నివాళులర్పించారు. గాంధీజీ చూపిన మార్గాన్ని మరోసారి గుర్తు చేసుకునే కార్యక్రమాల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీజీని ద్వేషించడం కాదు, ఆయన బోధనలను అర్థం చేసుకోవడం ముఖ్యం. అహింస, సత్యం, సహనం వంటి విలువలు నేటి భారతదేశానికి మరింత అవసరమని ఆయన అన్నారు. దేశంలో పెరుగుతోన్న ద్వేష రాజకీయాల మధ్య గాంధీ ఆలోచనలు ఇప్పటికే అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. Because if you have more to export, you need to produce more, and to produce more, you need to employ more. So it's all around benefit. I think this is very much the right way to go, to conclude FTAs with as many countries as possible. And I'm very pleased that we have done this so-called mother of all trade deals. Don't forget, it will take a year to come into force, because in Europe, 27 countries will have to ratify the agreement before it comes into force. But we have made a very good beginning. At a time when we have trade tariffs with the US, we have trouble with the US related to the trade tariff. How are you seeing this particularly? Well, I must say that I would like very much to see more progress on the US front, because that was till recently our biggest market. And there are many things we would like to see there improving. I know that some manufacturers are moving assembly plants to the US and so on to circumvent the tariffs, which is a pity, because the whole idea is that means jobs that could have been done in India will now be done instead in the US, which is not something that, as an Indian public representative, I can be happy about. But I will say to you very honestly that as far as the US is concerned, the ball seems to be in their court. I think the negotiators seem to have done a lot of what they need to do, and it seems to be now a political decision will have to be made by their president as to whether this relationship requires that extra push and salvaging. In the meantime, we should continue signing agreements wherever we can. And I think we've gone from small countries like Oman and New Zealand to big countries, big arrangements like the EU. Canada is now very much on the anvil. I believe they're starting serious talks with Canada. I welcome all of this. I think the more we have, the better the opportunities for us and for our economy, and thereby for our young people. 1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లా హౌస్ లో ఈ విషాదకర ఘటన జరిగింది. ప్రార్థన సభకు వెళ్తున్న సమయంలో నాథూరాం గాడ్సే గాంధీజీపై 3 బుల్లెట్లు ప్రయోగించాడు. గాయపడ్డ గాంధీజీ నేల కూలుతూ చివరి మాటలుగా హేరామ్ అని పలికారు. ఈ హత్య దేశాన్ని తీవ్ర షాక్ కి గురిచేసింది. కోట్లాది మంది గాంధీజీ మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. ప్రపంచం మొత్తం ఈ ఘటనను దిగ్భ్రాంతితో చూసింది. నాథూరాం గాడ్సే హిందూ మహాసభకు చెందిన కార్యకర్త. అతను తనను తాను హిందూ జాతీయవాదిగా భావించేవాడు. గాంధీజీపై ద్వేషానికి గాడ్సే చెప్పిన కారణాలు అనేకమున్నాయి. దేశ విభజన తర్వాత పాకిస్తాన్ కు 55 కోట్ల రూపాయలు ఇవ్వడాన్ని గాడ్సే తీవ్రంగా వ్యతిరేకించాడు. గాంధీజీ ముస్లింలకు అనుకూలంగా వ్యవహరించారని, హిందువుల భద్రతను కాపాడలేకపోయారని అతడు ఆరోపించాడు. తన కోర్టు స్టేట్మెంట్ లో గాడ్సే గాంధీజీని దేశ ద్రోహిగా కూడా అభివర్ణించాడు. ఈ భావజాలమే అతన్ని హత్యకు ప్రేరేపించిందని చరిత్ర చెప్తోంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇన్ని జరిగినా కూడా నేటికి కొందరు గాడ్సేను దేశభక్తుడు, వీరుడిగా కొనియాడుతున్నారు. అఖిల భారత హిందూ మహాసభ వంటి సంస్థలు గాంధీ వర్ధంతి రోజునే శౌర్య దివస్ లేదా గాడ్సే ఆప్టే స్మృతి దివస్ గా నిర్వహిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఉన్న అమర్ షహీద్ నాథూరాం గాడ్సే నానా ఆప్టే ధామ్ వద్ద ప్రత్యేక పూజలు, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో గాడ్సే విగ్రహాలకు నివాళులర్పించే
ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అసలు ఇది ఒక్కసారిగా జరిగిన దాడి కాదు. జనవరి 20, 1948 కూడా గాంధీజీపై బాంబు దాడి ప్రయత్నం జరిగింది. అయితే అది విఫలమైంది. అయినప్పటికీ గాంధీజీకి భద్రతను పెంచడంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. చివరికి 10 రోజులకే జనవరి 30న గాడ్సే తన ప్రణాళికను అమలు చేసి గాంధీజీని హత్య చేశాడు. ఘటన అనంతరం గాడ్సేను అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. కోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. 1949లో నాథురామ్ గాడ్సేకు ఉరి శిక్షను విధించారు. అతని సహచరులకు కూడా శిక్షలు పడ్డాయి. గాడ్సేను పూజించేవారు ఆయన్ను హిందూ రక్షకుడిగా చూస్తున్నారు. గాంధీజీ వల్లే దేశ విభజన జరిగిందని హిందువులు బలహీనపడ్డారని వారు వాదిస్తున్నారు. ముఖ్యంగా హిందుత్వ భావజాలం బలపడిన తర్వాత గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి చర్యలు ఎక్కువయ్యాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఇది భారత సమాజంలో ఉన్న లోతైన భావోద్వేగ విభేదాలను బయటపెడుతోంది. ఒకవైపు గాంధీజీ అహింసా మార్గం ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. మరోవైపు విభజన కాలంలో జరిగిన హింస బాధలు కొందరిలో తీవ్ర ఆగ్రహాన్ని పెంచాయి. ఆ ఆగ్రహమే గాడ్సే పట్ల మద్దతుగా మారుతోందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే చరిత్రకారులు, మేధావులు మాత్రం స్పష్టంగా ఒక విషయాన్ని చెప్తున్నారు. హింస ద్వారా దేశం ముందుకు వెళ్లదని, గాంధీజీని హత్య చేసిన వ్యక్తిని హీరోగా చూపించడం ప్రమాదకర ధోరణి అని హెచ్చరిస్తున్నారు.